వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కానండి, గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు అస్సలు ఉండరండి. నిజమండి. సో, తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయేనండి. ఆల్రెడీ మనకు తెలిసిన పాత పాట. కానీ కొత్తగా మరొకసారి వినేద్దామా అండి? వినడం కాదండి, గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేసేద్దాం. చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీని ఎలా రెడీ చేసేయాలో చూసేద్దామండి. పిల్లలు కూడా యమ్మీ అంటూ తినేలాగా మనం స్పైసెస్ని కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. వెల్కమ్ బ్యాక్ టు మగవ వ్లాగ్స్ అండి. ముందుగా తాజాగా ఉన్న వంకాయలు తీసుకుని వాటి ముచ్చుకల్ని కట్ చేసేసి ఇలాగా 4 వైపులా కూడా చీలికలు చేసుకుని మనము కాస్తంత వాటర్లో వాటిని వేసేయాలండి. ఎందుకంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి పుచ్చులు అలాగే పురుగులు అవి లేకుండా చూసుకొని ఇలా కట్ చేసుకుని మనము ముందుగా పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మిక్సీ జార్ని తీసుకుని 1/2 కేజీ వంకాయలకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలాగ నీట్గా ముక్కలుగా కట్ చేసుకుని అందులో 4-5 పచ్చిమిర్చి అలాగే 5-6 కరివేపాకు రెమ్మలు అలాగే కాస్తంత కొత్తిమీరను కూడా ఇందులో వేసేసుకోవాలండి. అలాగే మీ ఘాటుకు తగ్గట్టు మసాలాను కూడా తగ్గించుకుంటే కనుక చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారండి. చూస్తున్నారు కదా, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ అలాగే యాలకులు కూడా వేసాము. ఆ ముద్దని ఇలా రెడీ చేసేసుకుని ప్లేట్లో తీసుకుని దీంట్లో కాస్తంత పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఇలాగ వంకాయలకు పట్టించేసేయాలండి. తర్వాత బాండీ పెట్టుకుని కాస్తంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ వంకాయని ఇందులో వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వంకాయ అంతా కూడా మనము మగ్గేంత వరకు తిప్పకుండా ఉంచేస్తే కనుక ఈజీగా కుక్ అయిపోతుందండి. 5 నిమిషాల్లో అయిపోతుంది కర్రీ అనేది. ఎందుకనంటే చాలా లేత వంకాయలు కాబట్టి కింద కుక్ అయిపోగానే మళ్ళీ ఒక్కసారి వాటిని టర్న్ చేసుకోవాలండి. తర్వాత ఇలా మిగిలిన మిశ్రమాన్ని పైన వేసేసుకుంటే కనుక మనకి గ్రేవీ విత్ గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి. చూస్తున్నారు కదా, యమ్మీ టేస్టీగా ఉంటుందండి. 5 నిమిషాల్లో మనకి గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పటికీ కూడా గుత్తి వంకాయ అనగానే మనకి ఖచ్చితంగా అదొక అటాచ్మెంట్లా ఉంటుందండి. ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.